తెలంగాణ రాజకీయాల్లో మరోసారి దేవుడు కండువాలు తెరపైకొచ్చాయి. నాడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వైపు మళ్లిన ఎమ్మెల్యేల స్వరం మారుతోంది. మేమేమైనా అధికారికంగా కాంగ్రెస్ లో చేరామా అని ఓ సీనియర్ ఎమ్మెల్యే అంటే మరో నేత బీఆర్ఎస్ నేతలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. దీంతో ఆ ఎమ్మెల్యేలు మళ్లీ యూటర్న్ తీసుకుని గులాబీ గూటికి చేరుతారా అన్న చర్చ తెలంగాణ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. తెలంగాణలో మరోసారి తెరపైకి దేవుడి కండువాల రాజకీయం. అసంతృప్తి రాగం అందుకున్న పార్టీ మారిన ఎమ్మెల్యేలు యూటర్న్ తీసుకుని మళ్లీ సొంత గూటికి చేరుతారా? గాంధీ భవన్ ను టెన్షన్ పెడుతున్న సీనియర్ నేతల కామెంట్స్. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు హస్తం పార్టీ వైపు మళ్లారు. ఈ ఎపిసోడ్ పై అప్పట్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య పెద్ద పొలిటికల్ వారే జరిగింది. కట్ చేస్తే పార్టీ మారిన ఆ ఎమ్మెల్యేల స్వరం మారుతోంది. తాజాగా పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన కామెంట్స్ హస్తం నేతలను కలవర పెడుతున్నాయట. తాను కాంగ్రెస్లో చేరితే పెండింగ్ నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చి సగం మాత్రమే రిలీజ్ చేశారని పోచారం అసహనం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై సీఎం మంత్రులకు ఫోన్ చేస్తే ఎత్తడం లేదని పోచారం వాపోయారు. అంతేకాదు, తాను పార్టీ మారడానికి కొందరు దుర్మార్గులు కారణమంటూ నిట్టూరుస్తూనే నేనేమైనా కాంగ్రెస్ కండువా కప్పుకున్నానా? నేను కప్పుకున్నది దేవుని కండువా అంటూ సెలవిచ్చారు ఈ సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. ఇదంతా ఒకెత్తైతే తన నియోజకవర్గ అభివృద్ధి అంతా కేసీఆర్ హయాంలోనే జరిగిందని పొలిటికల్ బాంబు పేల్చడంతో మళ్లీ పోచారం గులాబీ పార్టీ వైపు చూస్తున్నారా అనే చర్చ మొదలైంది. ఇక మరో నేత దానం నాగేందర్ కామెంట్స్ పైన ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కేటీఆర్ చాలా తెలివైన నేత అని, కేసీఆర్ మేధావి అంటూ ఆయన ప్రశంసలు కురిపించడంతో దానం కూడా మళ్లీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారా అనే ప్రచారం మొదలైంది. అయితే ఇదంతా సోషల్ మీడియా సృష్టి అని దానం కొట్టిపారేసినా అప్పటికే ఆ వీడియో వైరల్ కావడంతో ప్రచారం మాత్రం ఆగడం లేదు. వీరిద్దరే కాదు, పార్టీ మారిన మరికొందరు ఎమ్మెల్యేలు ఇంటా బయట కస్సుబుస్సు అంటున్నారట. నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవచ్చని కాంగ్రెస్తో కలిస్తే చివరికి ఏం లాభం లేదని తమ కేడర్ ముందు ఆ ఎమ్మెల్యేలు వాపోతున్నారట. ఓవైపు నిధులు రాక, ఇంకోవైపు సొంత పార్టీ నేతల సహకారం అందక ఆ ఎమ్మెల్యేలు ఇలా అప్పుడప్పుడు వారి అసంతృప్తిని బయటపెడుతున్నారని టాక్. మొత్తంగా హస్తం పార్టీ వైపు మళ్లిన ఆ ఎమ్మెల్యేల కామెంట్స్ ఇష్యూకు వీలైనంత త్వరగా చెక్ పెట్టి సేఫ్ గేమ్ ఆడకపోతే కష్టమనే అభిప్రాయానికి వచ్చారట హస్తం పెద్దలు. కోరి తెచ్చుకున్న నేతల కోపాన్ని గాంధీ భవన్ వర్గాలు ఎలా తగ్గిస్తాయో చూడాలి మరి.